అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం 61తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. అది ఖర్చు లేనిదే కదా. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐషు ఇండియా ప్రయాణం మొదలయ్యింది. ఐషు మెసేజ్ చూశాక లేచి ఫ్రెష్ అయి కిందకి వస్తాడు శివ్. శివ్, ఐషు వాళ్ళు ఫ్లైట్ ఎక్కారా అని అడుగుతారు విజయ గారు. హా అమ్మా, జస్ట్ 10 నిమిషాలు అవుతుంది స్టార్ట్ అయ్యి అంటాడు. రేపు ఈ టైంకి ఇక్కడ ఉంటారు కదా? హామా, వచ్చేస్తారు. ఏంటి నాన్న, ఏదో ఆలోచనలో ఉన్నావు అడుగుతారు విజయ గారు. ఏమీ లేదుమా, ఇండియా వచ్చాక తనకి తన గతం తెలియాలి. ఇండియా అని ఎగిరింది. గతం తెలిస్తే అసలు తన రియాక్షన్ ఎలా ఉంటుందో తనని బాధ పెట్టాలి మొత్తం చెప్పి అంటాడు శివ్. తప్పదు కదా నాన్న, మనమందరం ఉన్నాం కదా తనకి. కొద్దిసేపు బాధపడినా నీ ప్రేమలో తండ్రినే మరిచి నిలబడింది. ఇంకిప్పుడు తల్లి గురించి తెలిసినా తట్టుకుంటుంది. ఏం పర్వాలేదు అంటారు విజయ. సరే, కాఫీ ఇవ్వనా? ఇప్పుడొద్దమ్మా, కాసేపు ఆగి తాగుతాను అని పేపర్ తీసి చదవడం మొదలు పెడతాడు శివ్. అప్పుడే మైక్ ఫోన్ వస్తుంది. శివ్, నువ్వు చెప్పినట్టే చేసేశాను. వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశాను. పోలీసులకి డీటెయిల్స్ ఇచ్చేశాను. గుడ్, టేక్ కేర్ అంటాడు శివ్. ఓకే శివ్, ఇంటికి వెళ్తున్నాను, బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. అందరూ ఒక్కొక్కరు హాల్లోకి వస్తారు. ఐషుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి అని ప్లాన్ చేయడం మొదలు పెడతారు. అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయంకి వచ్చి వాళ్ళు అనుకున్న విధంగా చేయాలి అని ప్లాన్ చేస్తారు. ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరు పనుల్లో వాళ్ళు లీనమైపోయారు. శివ్కి మాత్రం పిల్లలు ఫ్లైట్లో ఎంత విసుగు పడతారో అనే ఆలోచనలో ఉండిపోయాడు. విజయ గారు కోడలి కోసం ఇష్టమైన పిండి వంటలు చేయడానికి సిద్ధమవుతారు. మా, తనేమీ తినదు, నువ్వు హైరాణ పడి చేయకు అంటాడు శివ్. అలా అంటే ఎలా శివ్? నా కోడలికి నా చేత్తో వండి పెట్టొద్దు అని ఐషుకి ఇష్టమైన లడ్డు చేయడం మొదలు పెడతారు. వీళ్ళు చెప్పినా వినరు అని శివ్ ఇంకా ఊరుకుంటాడు. ఆ రోజంతా ఒకటే హడావుడి అయిపోతారు అందరూ. ఐషుకి వెల్కమ్ చెప్పడానికి ప్రిపరేషన్ చేయడంలో. ఐషు వాళ్ళు పంపించిన లగేజ్ కూడా రావడంతో అందులో ఉన్న ఫోటో ఫ్రేమ్లు వాల్కి స్టిక్ చేసేస్తారు. ఆ నైట్ ఎవరికీ నిద్ర పట్టదు. అయినా శివ్ అరిచేసరికి అందరూ రూమ్లకి వెళ్తారు పడుకోవడానికి. పడుకున్నారు కానీ ఎవరికీ నిద్ర పట్టడం లేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులు ఫలించి తెల్లారుతుంది. ఇంకా 2 గంటల్లో ఐషు వాళ్ళ ఫ్లైట్ వస్తుంది. శివ్, వంశీ గారు ఆనంద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. వరుణ్, వర్షిత్, అన్వేష్, అన్వి అందరికీ వెళ్ళాలని ఉన్నా వాళ్ళ వదిన కోసం ఇంటి దగ్గర అరేంజ్మెంట్ చేయాలి అని ఆగిపోయారు. శివ్ వాళ్ళు బయలుదేరి వెళ్తారు. శివ్ వాళ్ళు ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి ఐషు వాళ్ళ ఫ్లైట్ 1 అవర్ లేట్ అని అనౌన్స్ చేస్తారు. శివ్కి చాలా అసహనంగా ఉంటుంది. మన ఫ్లైట్ పంపిస్తే పోయేది, కానీ టైం లేదులే ఇంకా అని ఆగాము అంటారు వంశీ. కష్టంగా 1 గంట వెయిట్ చేశాక ఐషు వాళ్ళు వచ్చిన ఫ్లైట్ ఇండియా గడ్డపై ల్యాండ్ అవుతుంది. ఐషుకి చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో ఊహ తెలియనప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అని ఎక్సైట్ అవుతుంది బాగా. శివ్ వాళ్ళు విఐపీలు కాబట్టి స్పెషల్ పాస్తో లోపలికి అలో చేశారు. ఐషు వాళ్ళు వచ్చే వే దగ్గర నిలబడి ఉన్నారు అందరూ. ఐషు ఫ్లైట్ దిగేటప్పుడు నేల మీద అడుగు పెట్టగానే కొంచెం ఉద్రేకానికి గురయింది. ఎంతైనా మాతృదేశం అంటే ఆ మాత్రం ఉంటుందిగా. దిగాక పిల్లలకి ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ బాయ్ చెప్తూ వెళ్తున్నారు. ఐషు వాళ్ళు లోపలికి వచ్చే ఎంట్రన్స్లోకి వచ్చేసరికి అక్కడ ఎదురుగా శివ్ నిలబడడం చూసిన పిల్లలిద్దరూ నానా అంటూ కిందకి దిగి ఫాస్ట్గా అడుగులు వేస్తూ శివ్ దగ్గరికి వస్తుంటే శివ్ వాళ్ళ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి ఇద్దరిని ఎత్తుకుంటాడు. ఇద్దరు నానా నానా అంటూ శివ్ మొహం అంతా ముద్దులు పెడుతూ శివ్కి అతుక్కుపోయారు.
ఎయిర్పోర్ట్లో అందరూ వాళ్ళని నవ్వుతూ చూస్తారు. వంశీ గారు ఆనంద్ అందర్నీ పలకరించి పదండి వెళ్దాం అంటారు. కిరణ్ ఆనంద్ వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వచ్చేసరికి డ్రైవర్ ఎదురొచ్చి లగేజ్ తీసుకుంటాడు. శివ్ ఐషు కొంచెం వెనకగా నడుస్తూ వస్తారు. నానా జూ అంటూ పిల్లలు ఇన్ని రోజులు కబుర్లు చెబుతుంటే శివ్ ఊకొడుతూ ఉంటాడు. ఐషు సైలెంట్గా నడుస్తుంటే ఏంటి బుజ్జి సైలెంట్ అయ్యావు, హ్యాపీగా ఎగురుతావనుకున్నాను అని అడుగుతాడు. కన్నా ఇప్పుడు గుర్తొచ్చానా, ఇప్పటిదాకా నేను కనిపించలేదు నీకు. అసలు ఫస్ట్ హగ్గు నాది అనుకుంటే ఇద్దరు ఎక్కడాగారు అని అలకగా అంటుంది. బుజ్జి ఇప్పుడు నిన్ను హగ్ చేసుకుంటే దానితోనే ఆగలేను. మన ఇంటికి వెళ్ళి మన రూమ్లోకి వెళ్ళేదాకా ఓర్చుకో. తర్వాత నువ్వు మిస్ అయిన బెంగంతా తీర్చేస్తా అంటాడు అల్లరిగా. కన్నా అని సిగ్గుతో తల తిప్పేసుకుంటుంది. అందరూ కారు దగ్గరికి రాగానే కిరణ్ మీరు కూడా మన ఇంటికే వచ్చేది ఇప్పుడు అంటాడు శివ్. ఎందుకు శివ్, ఇంటికి వెళ్ళిపోతాం కదా అంటారు హరిగారు. లేదంకుల్, అమ్మా నాన్న ఇద్దరు ఆర్డర్ ఇది అని శివ్ అనగానే అయినా మీ అమ్మాయిని అత్తగారింట్లో దింపడానికి రావాలి కదా అంటారు వంశీ. ఇంకందరూ శివ్ ఇంటివైపు పయనం స్టార్ట్ చేస్తారు. కారులో కూర్చున్నాక శివ్ చేతిలో చెయ్యి వేసి బిగిస్తుంది ఐషు. అసలు ముగ్గురు ఏంట్రా మొహాలు పీక్కుపోయి ఇలా అయిపోయారు. నువ్వు లేకుండా ఇన్ని రోజులంటే మా వల్ల కాలేదు కన్నా, ఇంకెప్పుడు ఇలా వద్దు అంటుంది ఐషు. ఇంకెక్కడికి వెళ్తాను, వామ్మో ఏంటి కన్నా ఇంత ట్రాఫిక్ ఉంది అంటుంది ఆశ్చర్యంగా ఐషు. శివ్ నవ్వుతూ చెప్పాను కదా అక్కడికి ఇక్కడికి టోటల్ డిఫరెన్స్ ఉంటుందని. ఇప్పుడు అర్థమైంది కన్నా. పిల్లలు కారెక్కగానే వాళ్ళ నాన్నని అతుక్కొని ఫ్లైట్లో సరిగా నిద్రలేక నిద్రపోతారు. ఒకరిని ఐషు తీసుకుందాము అన్న రావట్లేదు. వదిలేరా, బాగా మిస్ అయ్యారిద్దరు, నేను కూడా అంటాడు శివ్. ఒక అరగంటకి అందరూ శివ్ వాళ్ళ కాంపౌండ్లోకి అడుగు పెడతారు. ఆ ఇల్లు చూసి ఐషు ఆశ్చర్యపోతుంది. ఫోటోలో ఇల్లు ఒక్కటే చూసింది, కానీ గేట్ నుంచి లోపలికి అంత దూరం ఉంటుందని తెలియదు. అది ఇల్లు అనే కంటే మ్యాన్షన్ అంటే కరెక్ట్. ఐషు ఆశ్చర్యంలో ఉండగానే కారు ఆగుతుంది. ఒక 100 అడుగుల దూరం వరకు పూలతో ఫుల్గా దారంతా నింపేశారు అందరూ. కారు అక్కడే ఆపి శివ్ దిగుతాడు. కారు ఆగగానే పిల్లలు కూడా నిద్రలేస్తారు. మన ఇంటికి వచ్చాం అని ఇద్దరికీ మొహం శుభ్రంగా తుడిచి కిందకి దింపుతాడు శివ్. వాళ్ళ నాన్నని వదలకుండా నానా పూల్ అంటారు అక్కడంతా పూలు చూసి. అప్పటికే గుమ్మం దగ్గర అందరూ ఎదురు చూస్తూ నిలబడి ఉంటారు. ఐషు కారు దిగి శివ్ పక్కన నుంచోగానే అందరూ ఆ జంటని చూసి సూపర్ అనుకోకుండా ఉండలేకపోయారు. పదండి కిరణ్ అని ఐషు శివ్ పిల్లల చేతులు పట్టుకొని నడిపిస్తూ తీసుకువస్తారు. నానా పూల్ ఇన్ని అని చూపిస్తూ నానా అని వాళ్ళు ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటే వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అందరి ముందు నుంచుంటారు. విజయారావు గారి దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళకి ఐషు నమస్కరిస్తుంటే ఇద్దరు వారించి తల మీద చెయ్యి వేసి నిమురుతారు. పిల్లలు మాత్రం ఒక్కసారే అంతమందిని చూసి కొంచెం సైలెంట్ అయిపోతారు. విజయ గారు నలుగురికి కలిపి గుమ్మడికాయతో దిష్టి తీస్తారు. తర్వాత ఎర్రనీళ్లతో పిల్లలకి ఐషుకి కలిపి తీస్తారు. పిల్లల్ని పిలుస్తున్న శివ్కి అతుక్కుపోతారు కొత్తగా ఉండడంతో. సరే పదండి, ఇక్కడే నిలబడతారా ఇంకా అని రావుగారు అనడంతో అందరూ లోపలికి వెళ్తారు. శివ్ వాళ్ళని మాత్రం గుమ్మం దగ్గర ఆపేస్తారు కుర్ర గ్యాంగ్. అన్వేష్ 2 దండలు తెచ్చి ఇద్దరికీ ఇస్తాడు. ఇవెందుకురా అడుగుతాడు శివ్. అన్నయ్య మీ పెళ్ళి చూడలేదు కదా, అందుకే మా తృప్తి కోసం దండలు మార్చుకోండి అంటాడు అన్వేష్. అందరూ అదే అంటారు. దండలు మార్చుకున్న తర్వాత అన్వేష్ శ్రీ కలిసి ఇద్దరికి హారతి ఇస్తారు. ఇద్దరు పేర్లు చెప్పిరండి అన్నయ్య అంటారు. మీకు బాగా ఎక్కువైంది అంటాడు చిరుకోపంగా శివ్. హా, మా లాంఛనాలు మాకు కావాలి, పెళ్ళికి చేయాలనుకున్నవి ఇప్పుడు చేస్తున్నాం అంటారు ఇద్దరు. పిల్లలిద్దరూ శివ్ ఎత్తుకున్న కామ్గా ఉంటారు. అంతమందిని చూడడం, పైగా జట్లాగ్ వాళ్ళకి చిరాగ్గా ఉంది.
ఇంక వాళ్ళు వినరు అని శివాంష్ అనబడే నేను, నా భార్య ఐశ్వర్య శివాంష్, నా పిల్లలు ఆయాన్ష్ ఆశికతో వచ్చాను అంటాడు. వావ్, నువ్వు సూపర్ అన్నయ్య అని విజిల్ వేస్తారు మగపిల్లలు. వదినమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పు. నేను ఐశ్వర్య శివాంష్, నా భర్త శివాంష్ చౌదరి, నా పిల్లలతో నా అత్తగారింటికి వచ్చాను అంటుంది. పిల్లల పేర్లు చెప్పలేదేంటదినా? నా పిల్లలు అన్నాను కదా. ఇంక రానివ్వండి, అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు అని రాజ్యం గారు అంటారు. అన్వి వాళ్ళు పక్కకి తప్పుకుంటుంటే శివ్ వాళ్ళకి కార్డు ఇచ్చి మీకు నచ్చినవి కొనుక్కోండి అంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని అంటుంది అన్వి. అందరూ లోపలికి వెళ్తారు. ఐషు పిల్లలు లోపలికి రాగానే బెలూన్ పేలి పూల వర్షం కురుస్తుంది. పిల్లలు నవ్వుతూ చూస్తారు. శ్రావణికి పాపకి కూడా దిష్టి తీసి లోపలికి రమ్మంటారు. ఎప్పుడో పెళ్లిలో చూడడమే శ్రావణిని అని అందరూ పలకరిస్తారు. ఆడవాళ్ళందరూ ఒక దగ్గర చేరి ఐషుతో మాటలు మొదలు పెడతారు. ఐషు శ్రీ దగ్గరికి వచ్చి పొట్ట మీద చెయ్యి వేసి చూస్తూ ఏమంటున్నారు లోపల బేబీ అని అడుగుతుంది. శ్రీ ఐషుని లైట్ హగ్ చేసుకొని అత్త ఎప్పుడొస్తుంది అంటున్నారు అని అంటుంది. వచ్చేసింది అత్త అని చెప్పు అని నవ్వుతుంది ఐషు. పనివాళ్ళు టీలు తెచ్చివ్వడంతో అందరూ తాగి మాటల్లో పడతారు. ఐషు, పిల్లలు ఇప్పుడు పాలు తాగుతారా అని అడుగుతారు విజయ. హా అత్తయ్య అంటుంది. పిల్లలకి పాలు తీసుకువస్తారు విజయ గారు. పిల్లల్ని ఎవరు ఎత్తుకోవాలి అన్నా వాళ్ళ నాన్నని వదిలి వెళ్ళటం లేదు. కాసేపు ఆగి వాళ్ళే వస్తారు. ముందు వాళ్ళని ఫ్రీగా ఉండనివ్వండి అని విజయ గారు చెబుతారు. ఇద్దరికీ పాలు ఇవ్వగానే బుద్ధిగా తాగేస్తారు. పిల్లల్ని తీసుకొని శివ్ వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటాడు. రావుగారు పిల్లలిద్దరిని తడిమి మురిసిపోతారు. ఎవరు బంగారాలు ఆయన అని అడుగుతాడు శివ్. తాత అని టక్కన చెప్పేస్తారు ఇద్దరు. రావుగారికి కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి. హరిగారు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఎలా ఉన్నావురా అని అడుగుతారు. నాకేం, గుండ్రాయిలా ఉన్నాను అంటారు రావుగారు. నాతో పోట్లాడతావనుకున్నాను అడుగుతారు హరిగారు. నా కోడలు మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా, బతికిపో. హహా, నా కూతురు జాగ్రత్తరా, అది నువ్వు చెప్పక్కర్లేదులే. చెప్పడం నా బాధ్యత అంటారు హరిగారు. నీ మనవరాలికి ఎన్నో నెల? రేపటికి 8వ నెల వస్తుందిరా. కాసేపు రెస్ట్ తీసుకోండి వెళ్ళి, జట్లాగుంటుంది కదా అని అంటారు రావుగారు. అది మాత్రం నిజమంకుల్. జట్లాగ్తో పాటు పిల్లలు వాళ్ళు పడుకోలేదు, మమ్మల్ని పడుకోనివ్వలేదు. పైగా మాకిప్పుడు అక్కడ టైమింగ్ ప్రకారం నిద్ర టైం అంటాడు కిరణ్. ఏమన్నా తిని పడుకుంటే బాగుంటుంది అంటారు విజయ. ఇప్పుడేమీ తినలేం, మా రూమ్ ఎక్కడో చెప్తే నేను మాత్రం స్లీప్ వేయాలి అంటాడు కిరణ్. హరిగారు వాళ్ళకి కిరణ్ వాళ్ళకి రూమ్ చూపిస్తారు. శివ్ శాంత సత్యముని పిలిచి అందరికీ పరిచయం చేస్తారు. మీరు కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. మనమ్మ, వీళ్ళకి రూమ్ చూపించు అని పనమ్మాయికి చెప్తారు విజయ గారు. అలాగే అమ్మ అని వాళ్ళని తీసుకొని వెళ్తుంది మనమ్మ. పిల్లలు అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోయారు. శివ్, కోడల్ని నీ రూమ్కి తీసుకువెళ్ళు, కాసేపు తను కూడా రెస్ట్ తీసుకుంటుంది అని అంటారు విజయ గారు. జట్లాగ్ వల్ల ఐషు కూడా కొంచెం చిరాగ్గానే ఉంది. శివ్ పిల్లల్ని ఎత్తుకొని రాబుజ్జి అని పైకి తీసుకువెళ్తాడు. రూమ్లోకి వెళ్ళగానే పిల్లల్ని బెడ్పై పడుకోబెట్టి ఐషుని గాలి కూడా చొరబడలేనంత గట్టిగా హత్తుకుంటాడు. ఐషు కూడా ఇన్నాళ్ళు మిస్ అయిన స్పర్శని ఫీల్ అవుతూ శివుని హత్తుకుంటుంది. ఇద్దరూ కాసేపు అలాగే ఉండిపోయారు. శివ్ ఐషుని వదిలి చాలా మిస్ అయ్యాను బుజ్జి మీ ముగ్గురిని అంటూ ఇంకా ఐషుకి దూరం ఉండాలి అనిపించక ఐషు పెదాలు అందుకుంటాడు. ఐషు కూడా శివ్కి సహకరిస్తూ శివ్ మెడ చుట్టూ చేతులు బిగిస్తుంది. కాసేపటికి వదిలి కొంచెమన్నా భారం తగ్గిందా? నీ అధరాల మధురాలు నేను చుర్రుకున్నాక అని అల్లరిగా అడుగుతాడు శివ్. ఈ తాపం
అంత తొందరగా తీరేది కాదులే కన్నా. మొత్తం తాపం రాత్రికి తీరుస్తాను. రెస్ట్ తీసుకోరా అంటూ వదలబోతే ఐషు వదలదు. శివ్ నవ్వుతూ, మన రూమ్ ఎలా ఉంది చెప్పు, నీకెక్కడన్నా మార్చాలి అనిపిస్తే మారుస్తాను అని అడుగుతాడు. శివుని వదిలి ఐషు రూమ్ అంతా చూసి, చాలా బాగుంది కన్నా, అయినా నీ టేస్ట్కి వంకలు పెట్టే పనిలేదు అంటుంది. సరే పడుకో కాసేపు, మొహం చూడు అసలు కలే లేదు అంటాడు. నువ్వు రా అని శివుని లాగుతుంది బెడ్ మీదకి. శివ్ పడుకోగానే శివ్ గుండెలపై వాలి, ఇది ఎంత మిస్ అయ్యానో తెలుసా కన్నా. శివ్ నవ్వుతూ ఐషుని తనలో పొదువుకొని, నేను మిస్ అయ్యాన్రా నీ ప్రెజెన్స్. ఐషు మాట్లాడుతూనే నిద్రపోయింది. ఐషు నుదుటిని ముద్దిచ్చి తను కూడా రాత్రంతా పడుకోకపోవడంతో తను కూడా కాసేపు పడుకుంటాడు. మా వదిన ఫోటోలో కాల్లో కన్నా బయట ఇంకా అందంగా ఉంది కదా అంటుంది శ్రీ. అసలు అన్నయ్య పక్కన నుంచుంటే ఇద్దరు ఒకరికొకరు అన్నట్టు ఎంత బాగున్నారో అంటుంది అన్వి. మా కోడలికి దిష్టి పెట్టకండి అంటారు ముగ్గురు అత్తలు. అబ్బో, కోడలు రాగానే అత్తలు ఎక్కడా తగ్గడం లేదుగా అంటుంది అన్వి. పిల్లలిద్దరూ శివుని ఈ రోజంతా వదిలేలా లేరు అంటారు నరసింహ. హా, అసలు ఎయిర్పోర్ట్లో శివుని చూసి ఎంత ఫాస్ట్గా వచ్చి చుట్టేశారు, శివుకి ముద్దులు పెడుతూ అస్సలు వదలలేదు అంటారు వంశీ. పిల్లల కోసం ఎదురు చూస్తే వాళ్ళేమో పడుకున్నారు అంటాడు వర్షిత్. ప్రయాణం వల్ల జట్లాగుంటుంది, ఇంకా వాళ్ళు ఈ టైమింగ్కి అలవాటు పడాలి కదా, ఈరోజు వదిలేయండి, ఇంకిక్కడే కదా వాళ్ళు ఉండేది అంటారు విజయ. శాంత పడుకొని, శివబాబు వాళ్ళు చాలా ఆస్తిపరులు, ఈ ఇల్లు చూడు ఎంతుందో, అయినా బాబు ఎప్పుడు అంత డబ్బు ఉన్నవారులాగా గర్వమే చూపించలేదు, చిన్నమ్మని ఎంత బాగా చూసుకున్నారు అంటుంది సత్యంతో. పిల్లల పనులు కూడా చిన్నయ్య చేసేవారు, ఇక్కడ చూడు అడుగడుగునా పనివాళ్ళున్నారు అంటాడు సత్యం. కాసేపటికి మెలకు వచ్చిన శివ్ తన గుండె మీద పడుకొని నిద్రపోతున్న ఐషుని సరిగా పడుకోబెట్టి ముగ్గురికి బ్లాంకెట్ కప్పి తను లేస్తాడు. శివ్ స్పర్శ దూరం అవ్వగానే మెలకు వచ్చిన ఐషు, కన్నా అప్పుడే లేచావేంటి అంటుంది. ఇది ఇండియా బుజ్జి, ఇప్పుడు డే అంటాడు. అవును కదా అంటూ లేవబోతుంటే, నువ్వు పడుకో, మీకు ఇంకా ఇక్కడ అలవాటు అవ్వాలి కదా అంటాడు. ఐషుకి కూడా నిద్ర ఆగకపోవడంతో పడుకొని నిద్రపోతుంది. టైం 11 అవ్వడంతో శివ్ కిందకి వస్తాడు. వాళ్ళు పడుకున్నారా శివ్ అడుగుతారు రుక్మిణి. హా పిన్ని, ముగ్గురు మంచి నిద్రలో ఉన్నారు అని చెబుతాడు శివ్. శివ్, వాళ్ళు ఎవరూ ఏమీ తినలేదు, అందరూ అంతే పడుకున్నారు అంటారు విజయ. ఈ రోజుకి వాళ్ళకి అలాగే ఉంటుందిలేమ్మా, వాళ్ళే లేస్తారులే అంటాడు. టైం 12 అవుతుండగా పిల్లలు లేస్తారు. నానా నానా అంటూ బెడ్ మీద కూర్చొని కళ్ళతో రూమ్ మొత్తం వెతుకుతున్నారు ఇద్దరు. రూమ్ కొత్తగా ఉండడంతో ఇద్దరు ఐషు మీద ఎక్కుతారు మా అంటూ. నిద్రలో ఉన్న ఐషు ఇద్దరు ఒక్కసారి తన మీద చేరగానే లేస్తుంది. మా చూడు అంటూ రూమ్ చూపిస్తారు. వాళ్ళకి రూమ్ కొత్తగా కనిపించింది అని అర్థమైన ఐషుకి, మనం నాన్న దగ్గరికి వచ్చాం కదా, ఇంకా ఇదే మన ఇల్లు అని చెబుతుంది ఐషు. ఐషు నాన్న అనగానే మళ్ళీ నానా నానా అంటూ చుట్టూ చూస్తారు. ఐషు లేచి ఇద్దరిని వాష్రూమ్కి తీసుకువెళ్తుంది. ఇద్దరికి ఫ్రెష్ చేయించి బయటికి తీసుకొస్తుంది. మా నాన్న అంటూ ఒకటే గోల చేస్తున్నారు ఇద్దరు. బ్యాగ్లో ఉన్న బట్టలు తీసి ఇద్దరికీ తీసి రెడీ చేస్తుంది. డోర్ వేసి ఉండడం, శివ్ రూమ్ సౌండ్ ప్రూఫ్ కావడంతో వాళ్ళ అరుపులు కిందకి చేరవు. శివ్, ఇంక లేపు నాన్న, ఏమీ తినకుండా పడుకున్నారు అని విజయ గారు అనడంతో శివ్ పైకి వస్తాడు. డోర్ తీసేసరికి ఇద్దరు నానా అంటూ కేకలు వేస్తూ బెడ్ మీద డ్యాన్సులు వేస్తారు. ఎంతసేపు అయింది బుజ్జి లేచి, నన్ను పిలవాల్సింది కదా అంటాడు. ఇప్పుడే కన్నా లేచారు, మళ్ళీ కిందకొస్తే స్నానాలు చేయడం లేట్ అవుతుంది అని ఒక్కసారి చేయించాను అంటుంది. ఒక్కదానివే ఎందుకు, నన్ను పిలిస్తే వచ్చేవాడిని కదా, ఇక్కడ నువ్వు పిల్లలకి స్నానం అంటే బాగోదు కన్నా, పైగా ఈ ఇల్లంతా చూస్తుంటే నీతో నేను ఎంత సిల్లీగా ప్రవర్తించాను, పిల్లల పనులు ఎక్కువ నువ్వే చేస్తుంటే చూస్తూ ఊరుకునేదాన్ని అంటుంది.
శివ్ ఐషుని తన వైపుకి తిప్పుకొని, నాకు నీ పనులు, నా పిల్లల పనులు చేయడంలో ఆనందం ఉంటుంది బుజ్జి. ఇక్కడికి వచ్చి ఇదొక కొత్త పిచ్చి ఆలోచన చేస్తున్నావా? ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఇవన్నీ మీ ముగ్గురు ముందు నథింగ్ బుజ్జి. మీ దగ్గర నేను ఒట్టి శివులాగానే ఉంటాను. బయటి వాళ్ళకి మాత్రమే నేను శివాంష్ చౌదరిని. అర్థమైందా అని అడుగుతాడు. హుమ్ అంటూ శివుని హత్తుకుంటుంది. పిల్లలు కూడా వచ్చి వాళ్ళ నాన్నని పట్టుకోగానే ముగ్గురిని కలిపి హక్ చేసుకొని, మీ తర్వాతే నాకు ఏదన్నా సరే అని ముగ్గురికి ముద్దు పెట్టి కిందకి వెళ్దామా అంటాడు. పిల్లల్ని తీసుకొని వెళ్ళి కన్నా, నేను ఫ్రెష్ అయి వస్తాను, నన్ను హెల్ప్ చేయమంటావా అని టీజింగ్గా అడుగుతాడు. నీ పిల్లలు ఇప్పుడు నిన్ను వదలర్లే అని అంటుంది. నీకు హెల్ప్ కావాలంటే చెప్పు, నా పిల్లలకి ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను. ఏమొద్దు, ఇది డే, పైగా ఇంటి నిండా జనాలున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాం ఏమీ వద్దు, కానీ మీరు వెళ్ళండి. ఇది మన రూమ్, ఎవ్వరూ రారు బుజ్జి. అయినా సరే వద్దు అని అంటుంది ఐషు. సరే కానీ నైట్కి చెప్తా నీ పని అని ఐషు పెదాలపై చిన్న పెక్కిచ్చి, కింద మీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు, వెళదామా ఆయు ఆషి అంటాడు. ఇద్దరు వాళ్ళ నాన్న చెరోవైపు చేరతారు. ఇద్దరిని ఎత్తుకొని, నువ్వు ఫ్రెష్ అయి వచ్చే బుజ్జి అని వాళ్ళని తీసుకొని వెళ్తాడు శివ్. రూమ్ అంతా అప్పుడు చూసి, ఒక్క బెడ్రూమ్నే ఇంతుంది అనుకుంటూ చూస్తూ, వాళ్ళ ఫోటోలు హ్యాంగ్ చేసి ఉండడంతో అన్నీ పర్ఫెక్ట్గా ఎక్కడవక్కడ ఫిక్స్ చేసావు కన్నా అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. రూమ్ డోర్ తీయగానే పిల్లల అరుపులు వినిపించడంతో లేచారిద్దరు అని పైకి చూస్తారు అందరూ. ఇద్దరినీ తీసుకొని శివ్ స్టెప్ దగ్గరికి రాగానే వర్షిత్, వరుణ్ పరుగున ఎదురు వెళ్తారు వాళ్ళని ఎత్తుకోవడానికి. కానీ శివుని వదిలి ఇద్దరూ రారు, నవ్వుతూ చూస్తారు తప్ప. అన్నయ్య అని ఏడుపు మొహం పెడతారు ఇద్దరు. అది చూసి పిల్లలు గట్టిగా నవ్వుతారు. కాసేపు అలవాటు అవ్వనివ్వండి, వాళ్లే వస్తారు అని శివ్ కిందకి దిగుతాడు. ఇద్దరు ఫ్రెష్ కూడా అయిపోయారు, ఎప్పుడు లేచారు అడుగుతారు విజయ. నేను వెళ్ళేసరికి స్నానం చేయించింది మా. అయ్యో, ఒక్కతే ఎలా చేయించింది? మమ్మల్ని ఎవరో ఒకరిని పిలవాల్సింది కదా అంటారు విజయ. తనకి అలవాటేలే, అయినా ఇద్దరు బుద్ధిగా చేయించుకుంటారు అంటాడు శివ్. ఐషు ఏది మరి? ఫ్రెష్ అవుతుంది, స్నానం చేసి వస్తాను అంది. పిల్లలకి ఇప్పుడు ఏం పెడుతుందో అంటారు విజయ. మణెమ్మ అని పిలుస్తాడు శివ్. బాబు అని వస్తుంది. శాంత పడుకుందా? లేచే ఉంటే పిలు అంటాడు శివ్. సరే బాబు అని వెళుతుంది. శాంతని పిలవగానే అక్కడికి వస్తుంది. చిన్నయ్య పిలిచారు అని అడుగుతుంది. శాంత, ఇక్కడ ఫ్రీగా ఉండు, ఎందుకు రూమ్లోనే ఉన్నావు అంటాడు. కొత్త కదా చిన్నయ్య, ఏం చేయాలో ఎలా చేయాలో చిన్నమ్మ వస్తే అడుగుదామని చూస్తున్నా. ఇక్కడ నువ్వు అక్కడ ఎలా పిల్లల్ని చూసుకున్నావో అలాగే చూసుకో అని చెబుతాడు. ఐషు కిందకి దిగుతుంటే అందరూ రెప్ప వేయకుండా చూస్తున్నారు. కాటన్ చీర కట్టుకొని చాలా సింపుల్గా ఉన్న అప్పుడే పూసిన గులాబీ అంత అందంగా ఉంది. ఐషు కిందకి వస్తున్నప్పుడే శ్రీ ఫోన్ మోగుతుంది. దీపిక నుంచి ఆ కాల్ వస్తుంది. కథ కొనసాగుతుంది. ఐషు బృందావనం చేరిపోయింది. ఇప్పుడు దీపిక ఆట ఐషు ఎలా కట్టించబోతుంది, అలాగే ఐషు గతంలో ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే కథని ఫాలో అయిపోండి. శివ్ యాక్షన్ చూడాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.